చిన్నిళ్ళైనా పెద్దిళ్ళైనా ప్రతి ఇంటిలో పూజ గది అనేది సహజంగా ఉంటుంది. కాకపోతే ఇంటిలో పూజ గది ఎక్కడ ఉన్నది అనేది ముఖ్యం. వాస్తు ప్రకారం పూజ గది ఎక్కడ ఉండాలి, పర్టికులర్గా ఎక్కడ ఉండకూడదు, ఎక్కడ ఉంటే ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి, పూజ గదికి మన ఆలోచనలకి జీవితంలో సక్సెస్కి గల సంబంధం ఏంటి, కారణం ఏంటి అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఓం గురుభ్యో నమః, ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నేను మీ కర్ణాటక వనిత. నార్మల్గా ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్ ఏ ఫేసింగ్ హౌస్ చూసినా పూజ గది కిచెన్లో భాగంగానో లేకపోతే కిచెన్కి హాల్కి మధ్యలో ఇలాగా నిర్మించుకుంటూ ఉంటారు. 16 జోన్స్ ప్రకారము నార్త్ ఉత్తరం డిగ్రీస్ని బట్టి అది మ్యాక్సిమం ఈస్ట్ ఆర్ వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ అయితే ఈస్ట్, ఈస్ట్ సౌత్ ఈస్ట్ తూర్పు ఆగ్నేయంలోకి వస్తుంది. అదే నార్త్ సౌత్ ఫేసింగ్ హౌసెస్ అయితే పూజ గది అనేది సౌత్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, ఆగ్నేయము దక్షిణ ఆగ్నేయంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈస్ట్ సౌత్ ఈస్ట్ తూర్పు ఆగ్నేయంలో పూజ గది రావడము తప్పు కాదు. కానీ సౌత్ ఈస్ట్ ఆగ్నేయము దక్షిణ ఆగ్నేయంలో పూజ గది అనేది రాకూడదు. అసలు వాస్తుశాస్త్రంలో పూజ గది ఎక్కడ కట్టుకోమని చెప్పారు అంటే, వాస్తుకి మూల గ్రంథమైనటువంటి విశ్వకర్మ ప్రకాశిక ప్రకారము ఈశాన్యో దేవతా గృహ అనే శ్లోకం ఆధారంగా దేవతా గృహ పూజ గది అనేది నార్త్ ఈస్ట్లో కట్టుకోవాలి అని చాలా స్పష్టంగా చెప్పబడింది. కాకపోతే ఈశాన్యంలో నడక మంచిదనో, ఉచ్చస్థానం కాబట్టి మెయిన్ డోర్ రావాలనే ఉద్దేశంతో డోర్ పెట్టుకోవడము, హాల్ రావడము, పూజ చేసేటప్పుడు ఇంటికి ఎవరైనా వస్తే ఇబ్బందిగా ఉంటుందనో రకరకాల కారణాల చేత కిచెన్కి పక్కగా సౌలభ్యంగా ఉంటుందని నిర్మించుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది చెప్తుంటారు నార్త్ ఈస్ట్ ఈశాన్యంలో కేవలం మెడిటేషన్ మాత్రమే చేసుకోవాలని, పూజ గది నిర్మించుకోవాల్సిన అవసరం లేదని. అది తప్పు. మెడిటేషన్ చేసుకోవచ్చు, కానీ పూజ గది నార్త్ ఈస్ట్ ఈశాన్యంలోనే ఉండాలని శాస్త్రవచనం. ఎందుకంటే నార్త్ ఈస్ట్ ఈశాన్యంలో దితి, శిఖి అనే ఇద్దరు దేవతలు ఉంటారు. వారు ఈ నార్త్ ఈస్ట్ ఈశాన్యాన్ని రూల్ చేస్తూ ఉంటారు. అలాగే నార్త్ ఈస్ట్లో వాస్తు పురుషుని తలభాగం ఉంటుంది. నార్త్ ఈస్ట్కి అధిపతులు గురువు, కేతువు. దిక్పాలకుడు ఈశ్వరుడు. నార్త్ ఈస్ట్ ఈశాన్యం అనేది మైండ్, న్యూ ఐడియాస్, విజన్ క్లారిటీ, మానసిక ప్రశాంతత, దూరదృష్టి, ఆలోచనలు, డెసిజన్ ఆఫ్ మేకింగ్ లాంటివి ఇస్తుంది. ఇది ఏమో మనకి ద్వంద్వ ఆలోచనలు, అంటే ఈ పని చెయ్యాలా వద్దా, ఈ నిర్ణయం మంచిదా కాదా, వెళ్ళాలా వెళ్ళకూడదా లాంటి రెండు ఆలోచనల నుండి బయటపడేసి సరైన ఆలోచనలు కలిగేలా చేస్తుంది. శిఖి ఏమో మన ఆలోచనలకి ఈశ్వర అనుగ్రహం కలిగేలా చేస్తుంది. ఎప్పుడైతే మన ఆలోచనలకు ఈశ్వర అనుగ్రహం కలుగుతుందో అది మన జీవితంలో ఖచ్చితంగా సక్సెస్నిస్తుంది. కాబట్టి పూజ గది నార్త్ ఈస్ట్ ఈశాన్యంలోనే ఉండాలి. కాకపోతే ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూస్తే, ఒకటి, ఈశాన్యం ఎత్తుగా ఉండకూడదు. కాబట్టి పూజ గదికి ఏర్పాటు చేసుకునే గట్టు ఏదైతే ఉంటుందో అది సిమెంటు, గ్రానైటు, టైల్స్ కాకుండా చెక్కతో చేయించుకోండి. దీనితో పాటు రెండవది, అతి ముఖ్యమైనది, ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నార్త్ ఈస్ట్ ఈశాన్యము మన గృహంలో ఎక్కడ వస్తుంది తెలుసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఈశాన్యము అంటే తూర్పుకి ఉత్తరానికి మధ్యలో ఉండే కార్నర్, మూల అనుకుంటారు. కానీ మన ఇంటి డైమెన్షన్స్, పొడవు వెడల్పులను బట్టి నార్త్ ఉత్తరం ఎన్ని డిగ్రీస్ తిరిగిందో అనే దాన్ని బట్టి ఈశాన్యం వస్తుంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే 360 డిగ్రీస్లలో 33 డిగ్రీస్ నుండి 56 డిగ్రీస్ మధ్యలో ఈశాన్యం నార్త్ ఈస్ట్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ 33 to 56 డిగ్రీస్ అనేది నార్త్ డిగ్రీస్ని బట్టి మనకి
కంప్లీట్గా నార్త్ ఈస్ట్ ఈ భాగంలో కానీ లేదా ఈ భాగంలో కానీ ఒక్కొక్కసారి ఈ భాగంలో కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నార్త్ ఈస్ట్ ఎక్కడ వస్తుందో దాన్ని ఐడెంటిఫై చేసి అక్కడ పూజ గది నిర్మించుకుంటే మంచి ఫలితాలు అనేవి వస్తాయి. ఒకవేళ మీకు నార్త్ ఈస్ట్ ఈశాన్యంలో పూజ గది నిర్మించుకోవడం అనేది కుదరకపోతే కనీసం మీ ఇష్టదైవం కులదైవం ఫోటో అయినా ఇక్కడ ఏర్పాటు చేసుకొని ప్రతినిత్యం అగరబత్తి ధూపం వేస్తూ దండం పెట్టుకోవడం చేయండి. మీరు మీ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. పూజ గది ఎక్కడ ఉండొచ్చు ఎక్కడ ఉండకూడదు అని చూసుకుంటే ముందుగా ఫస్ట్ ప్లాన్లో చూపించుకున్న విధంగా ఈస్ట్ లేదా ఈస్ట్ సౌత్ ఈస్ట్లో పూజ గది రావడం అనేది ఓకే. కాకపోతే నార్త్ ఈస్ట్ అనేది ఎక్కడ వచ్చింది అనేది ఎగ్జాక్ట్లీ ఐడెంటిఫై చేసి అక్కడ పూజ గది నిర్మించుకోవడం అనేది సరైన పద్ధతి. ఇకపోతే పూజ గది ఎక్కడ ఉండకూడదు అంటే సౌత్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్, ఆగ్నేయము దక్షిణ ఆగ్నేయము దక్షిణం ఈ ప్రాంతాలలో అంటే అగ్ని సంబంధించినటువంటి ప్రదేశంలో పూజ గది అనేది రాకూడదు. ఇక్కడ పూజ గది రావడం వలన ఆ గృహంలోని వారికి యాక్సిడెంట్స్ అవుతాయి. ముఖ్యంగా సౌత్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్లో పూజ చేసేటప్పుడు మనలో మనకి తెలియని ఒక అగ్రెసివ్నెస్తో పూజ చేస్తుంటాం. కాబట్టి ఇక్కడ పూజ గది అనేది రాకూడదు. నెక్స్ట్ సౌత్ వెస్ట్ దక్షిణ నైరుతి డిస్పోజల్ జోన్ వేస్టేజ్ జోన్. కాబట్టి ఇక్కడ కూడా పూజ గది అనేది అస్సలు రాకూడదు. ఒకవేళ ఇక్కడ పూజ గది వచ్చి పూజ చేస్తున్నంతసేపు కూడా మన మనసు అనవసరమైన ఆలోచనలతో నిండిపోతుంది. పూజలు ఫలించకపోగా పూజ చేయడమే వేస్ట్ అనే స్థితికి వస్తారు. అలాగే సౌత్ వెస్ట్ నైరుతిలో కూడా పూజ గది రాకూడదు. ఇది పితృస్థానం. ఇంకా వెస్ట్ నార్త్ వెస్ట్ పడమర వాయువ్యం ఇక్కడ కూడా పూజ గది రాకూడదు. ఇది డిస్పోజల్ జోన్ అంటారు. ఇక్కడ కనుక పూజ చేస్తున్నట్లయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కూడా పూజ చేయకూడదు. పూజ చేసేటప్పుడు మన మనస్సు మైండ్ ప్రశాంతతతో ఉండాలి. మన ఆలోచనలకి ఈశ్వర అనుగ్రహం కలిగి సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల మన జీవితంలో సక్సెస్ అనేది వస్తుంది.